నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను పద్మజ. ఈరోజు మనం బక్రీద్ స్పెషల్ మటన్ ఇంకా దోసకాయ కర్రీ చేద్దాము. చూద్దామా? రెసిపీ అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ మటన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది అద్భుత. ఇది మా అత్తగారి రెసిపీ. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను. ఆవిడ కుంపటి పొయ్యి మీద చేసే ఆమె. నేను నేర్చుకున్నాను ఆమె దగ్గర నుంచి. కుంపటి పొయ్యి మీద అయితే ఇంకా అద్దరిపోయేది. కానీ ఇక్కడ మనం ఈ హైదరాబాద్లో కుంపటి పొయ్యిలు అవి పెట్టుకోలేం కదా, అందుకే స్టవ్ మీదే చేయాల్సి వస్తుంది. అయినా పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? రండి. దానికి కావాల్సిన మసాలాలు ఏమేం చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ తీసుకుందాము. ఫ్రెష్ది అయితేనే చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను ముందుగానే మా కిచెన్ చిన్నది కాబట్టి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనం ఏమేమి కావాలో. ముందుగా 1/2 kg మటన్, దాంట్లోకి 1/2 kg దోసకాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ, 2 టమాటాలు. మసాలాలు ఎక్కువ అవసరం లేదు దీనికి. జస్ట్ కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, గసాలు అంతే. తాలింపు కోసము ఇలాచీలు, సాజీరా, చెక్క, లవంగం అంతే, చాలు. చూసారా, నేను ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని రెసిపీ స్టార్ట్ చేద్దాం. దీంట్లోకి మటన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. మటన్లోకనే కాదు, చికెన్ అయినా నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఆయిల్ వేడెక్కగానే మనం ఫస్ట్ తాలింపు వేసుకుందాం. చెక్క, లవంగా, సాజీరా పెట్టుకున్నాం కదా, అవన్నీ తాలింపు వేసేద్దాం. తర్వాత ఉల్లిపాయలు. చెక్క, లవంగా అన్నీ ఎక్కువ మాడనేయకూడదు, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలు. చక్కగా ఉల్లిపాయలు సన్నగా కోసిన ఉల్లిపాయలు సన్నగా కోయాలి. లావుగా కోస్తే అవి అలాగే కనిపిస్తూ ఉంటాయి. సన్నగా కోస్తే ఏమవుతుందంటే అవి మెల్ట్ అయిపోతాయి కర్రీలో, గుజ్జు ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఇలా ఉల్లిపాయ వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు కొంచెం వేగగానే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసేసాను. అల్లం వెల్లుల్లిపాయ కూడా కొంచెం సేపే వేగనివ్వాలి. అది ఎక్కువగా వేగితే అది వేరే, అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది, వేగిన తర్వాత ఇంకో స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఇలా లైట్గా వేగగానే మటన్ వేసేసుకోవాలి. అలా వేసేసుకుంటే ఏమవుతుందంటే మటన్కి ఆ అల్లం వెల్లుల్లిపాయ ఆ స్మెల్, ఆ మసాలా అంతా కూడా మంచిగా పడుతుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం వేగనిద్దాం. 2 నిమిషాలు మూత పెట్టేసి చూడండి, చక్కగా వేగిపోయింది. అడుగు కూడా అంటుతుంది కదా. ఎక్కువ అడుగంటనివ్వకండి. ఎక్కువ అడుగంటితే మళ్ళీ మాడు వాసన వచ్చేస్తుంది. ఎక్కువ అడుగంటకుండా ఇప్పుడు మనం ఇందులోకి మటన్ వేసేద్దాం. మటన్ కూడా వేసి కొంచెం సేపు మటన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం. కొంచెంసేపు వేగనిద్దాం. మీకు బక్రీద్ రోజు మా చిన్నప్పుడు, బక్రీద్ కానీ రంజాన్ కానీ రాగానే నాకు మా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. మా నాన్న దగ్గర 10 మంది దాకా శిష్యులు ఉండేవాళ్ళు. అంటే మా నాన్న టైలరింగ్ చేసేవాళ్ళు. మా నాన్న దగ్గర నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు బక్రీద్ వస్తే అందరూ కొంచెం మటన్ తెచ్చిచ్చేవాళ్ళు. దాదాపు ఒక 2 kgs దాకా అయ్యేది. మా అమ్మ ఎంత చక్కగా ఉండేది అసలు. ఈ పండుగలు వచ్చినప్పుడల్లా అవి గుర్తొస్తూ ఉంటాయి. చూడండి,
ఇప్పుడు మటన్ కొంచెం వేగిపోయింది. దాంట్లోంచి నీళ్ళు కూడా బయటకు వస్తున్నాయి. ఒకసారి ఇలా కలబెట్టేసి ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం కొబ్బరి, గసాలు, ధనియాలు అవన్నీ తీసుకున్నాం కదా, అది పేస్ట్ చేసేసి వేసేసేయాలి. చక్కగా మసాలా రుబ్బుకొని వేసేసుకుంటే ఇంకా దీంట్లోకి ఎక్కువ గరం మసాలా అవి అవసరం లేదు. దీంతో ఎక్కువ రుచి వస్తుంది. గరం మసాలా వేసేస్తామంటే గరం మసాలా డామినేట్ చేస్తుంది అనమాట దీన్ని. అందుకని గరం మసాలా ఎక్కువ వేయకుండా జస్ట్ తాలింపులోనే హోల్ గరం మసాలా వేసేసి ఇలా కొబ్బరి, గసాలు ఇవి వేసామంటే కొంచెం చిక్కదనం వస్తుంది. ఒక్కసారి తిప్పేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనకు సరిపడా కారం వేసుకుందాం. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. మాకు ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది కారము, చాలా ఘాటుగా ఉంటుంది. 1.5 టీ స్పూన్ వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది. అందుకే నేను 1.5 వేసాను. మామూలుగా అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చు. మరి ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా పిల్లలు తినలేరు కదా, కానీ 1.5 స్పూన్ సరిపోతుంది. సో కొంచెం కారం పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము. కారం పచ్చివాసన పోగానే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసేద్దాం. టమాటాలు కూడా ఇప్పుడే వేసామనుకోండి, వేసేస్తే చక్కగా ఆ మటన్కి ఆ టమాటా ఫ్లేవర్ కూడా పట్టుకుంటుంది అనమాట. ఒక్కసారి తిప్పేసి ఒకసారి కలయి పెట్టేసి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదా. మన కంటికి అందంగా కనిపిస్తేనేనండి తినడానికి కూడా రుచి నోటికి వెళ్తుంది. కొంచెం సేపు మూత పెట్టుకుందాము. కొంచెం సేపు మూత పెట్టేసి కారం మగ్గిన తర్వాత నేను ఇందులో కొంచెం నీళ్లు పోసాను. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో కొంచెం మీ పచ్చివాసన పోయిన తర్వాత మనము ఇందాక మసాలా రుబ్బుకున్నాం కదా, అదే జార్లో కొంచెం వాటర్ వేసేసేయండి. నీళ్ళు వేసేసి ఇంకొంచెం కావాల్సిన నీళ్ళు పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. ఒక 6 విజిల్స్ పెడదామండి. మామూలుగా లేతగా ఉన్న మటన్ అయితే 6 విజిల్స్ సరిపోతాయి. ఈ మటన్ కొంచెం ముదురుగా ఉన్నట్టుంది. నేనైతే ఒక 8 విజిల్స్ దాకా పెట్టాల్సి వచ్చింది. సో అలా విజిల్స్ రానిద్దాము. వచ్చిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం మటన్ ఉడికిందో లేదో. చూడండి నీళ్ళన్నీ పీల్చేసుకుంది. నాకు తెలిసి ఇంకా మటన్ ఉడకలేదు అనుకుంటా. ఉడకలేదు, ఇంకా విజిల్స్ పెట్టాలి. ఇంకొంచెం నీళ్ళు పోసేసి ఇంకొక 2 విజిల్స్ పెడదాం. ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుందాము. చూడండి 2 విజిల్స్ తర్వాత మటన్ చక్కగా నీళ్ళు కూడా పీల్చేసుకుంది, మళ్ళీ ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో దోసకాయ వేద్దాం. దోసకాయ కనుక బాగా పుల్లగా ఉందనుకోండి, ఒకసారి మీరు ఎలాగో కట్ చేసేటప్పుడు చూస్తారు కదా, బాగా పుల్లగా ఉంటే సగమే వేయండి. మొత్తం వేసారనుకోండి మళ్ళీ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది, ఆ రుచి తెలియదు అనమాట. పచ్చిమిర్చి వేసేద్దాము. చీలికలు చేసి కొంచెం నీళ్ళు పోసుకొని ఒక్క విజిల్ పెడదాం. ఒక్కసారి కలిపేసుకొని ఒక్క విజిల్ పెట్టామంటే ఆ దోసకాయ కూడా చక్కగా మగ్గిపోతుంది. దానికి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా, మసాలా అంతా కూడా దానికి పట్టేస్తుంది.
ఒక్క విజిల్ పెడదాం. చూడండి అయిపోయింది. ఇంకా చక్కగా దోసకాయ కూడా మగ్గిపోయింది. పులుసు మీ ఇష్టం అండి. చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి, ఇంకో కొంచెం దగ్గరకు కావాలంటే దగ్గరకు చేసుకోండి. కానీ ఇలా అయితేనే అన్నంలోకి బాగుంటుంది. ఇలాగే కొంచెం రెడీ అయిపోయింది దోసకాయ మటన్ కర్రీ. మా వైపు దీన్ని దోసకాయ మాంసం పులుసు అంటారు. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. ఆహాహా, ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. ఒకసారి ఇలా చేసి చూడండి, రెసిపీ బాగుంటుంది. చూడండి పులుసు ఎంత బాగుందో. చిక్కగానే ఉంది, మరీ ఎక్కువ పలసగా లేదు, మరీ ఎక్కువ చిక్కగా లేదు. మనం కొంతసేపు ఇలాగే వదిలేసాం అనుకోండి, కొంచెం చిక్కబడుతుంది. అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నం వండుకొని పెట్టుకొని ఈ పులుసు వేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ నంచుకొని తింటే అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వంటలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.